హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మీకు టమాటా పచ్చడి ఎలా చేయాలో మా అమ్మ చూపిస్తుంది. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నాకు కూడా అసలు షాక్ అయిపోయినాను, ఇంతే నా ప్రాసెస్ అని. సో ఈజీగా ఎవరైనా పెట్టేసుకోవచ్చు ఈ టమాటా పచ్చడి. అండ్ ఇందులో ఆయిల్ కూడా వేయమన్నమాట. నార్మల్గా ఊరగాయల్లో అయితే ఆయిల్ ఉంటుంది కదా, సో దీంట్లో ఆయిల్ కూడా ఉండదు. కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదనుకోండి అలా అయినా యూజ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మేము టమాటాస్ తీసుకున్నాము. కొంచెం లావుగా ఉండే టమాటాలు తీసుకోండి. అంటే లావుగా ఉన్న వాటిలో గుజ్జు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను లావుగా ఉండేవి తీసుకోండి అని చెప్తున్నాను. సో ఇలా ఫస్ట్ అయితే వీటిని అన్నిటిని శుభ్రంగా కడుక్కొని తుడిచి ఆరబెట్టుకుంటున్నాను. సో మీకు పక్కా కొలతలతో చెప్తాము ఈ వీడియోలో. సో మేమైతే 2 kgs టమాటోస్ తీసుకుంటున్నాము. 1 kg టమాటోస్కి కూడా కొలతలు అనేవి చెప్తాను. సో ఇలా 2 kgs టమాటోస్ అయితే నీట్గా కడుక్కొని ఇలా తుడిచి పెట్టుకున్నాము, తామ లేకుండా అనమాట. రెండు కేజీలు 2 kg. సో ఇంకా ఉప్పు అయితే నేను కల్లుప్పు యూజ్ చేస్తున్నాము. ఈ కల్లుప్పు వచ్చేసి ఒక 400 grams తీసుకుంటున్నాము. 2 kgs టమాటోస్కి 400 grams కల్లుప్పు, 1 kg టమాటోకి మనం 200 grams కల్లుప్పు తీసుకోవాలి. ఇలా కొంచెం ఇది కూడా తామ లేకుండా ఎండకి కాసేపు ఆరబెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చింతపండు కూడా 400 grams తీసుకుంటున్నాము. సో అన్నీ వచ్చేసి 400 grams లాగా తీసుకుంటున్నాము 2 kgs టమాటోస్కి. మీరు 1 kg టమాటోస్ తీసుకుంటే 200 grams తీసుకోండి అన్ని కొలతలు. సో ఇలా టమాటోస్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి, జాగ్రత్తగా కట్ చేసుకోండి గుజ్జు గుజ్జు అవ్వకుండా. అండ్ మీకు డౌట్ రావచ్చు, మీ దగ్గర వెయిట్ మిషన్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా అందులో వెయిట్ చూసి వేసేస్తున్నారు. కానీ కొంతమంది దగ్గర వెయిట్ మిషన్ ఉండదు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నార్మల్ కొలతలు చెప్తాను. మీ దగ్గర రైస్ కుక్కర్కి ఒక గ్లాస్ ఇస్తారు కదా, సో అది వచ్చేసి 400 gramsకి 3 కప్పులు అనమాట. 3 గ్లాసులు వేసుకోండి. అలా 400 gramsకి ఆ రైస్ కుక్కర్కి ఇచ్చింటారు కదా గ్లాసు, అవి 3 glasses అనమాట. ఇప్పుడు ఒక గిన్నెలో మన టమాటా ముక్కలు అండ్ ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కలిపిన ఈ టమాటా ముక్కల్ని ఇలా ఒక కంటైనర్లో తీసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 days వరకు తీయద్దండి. ఆ 3 days అయిపోయిన తర్వాత మంచిగా ఎండలో ఆరబెట్టండి. ఇలా చాలా బాగా ఆరిపోవాలన్నమాట, అవి తామ లేకోకుండా ఉండేటట్టు ఆరిపోవాలి. మేమైతే ఒక 3-4 రోజులు ఎండబెట్టినాము. సో ఎండబెడితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేది ఎలాగో సమ్మర్ కాబట్టి సో తొందరగా ఎండిపోతాయి ఒక 2 రోజులకే. సో ఇలా పట్టుకుంటే ఇలా సౌండ్ వచ్చే విధంగా ఎండిపోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చడి పెడతామనే ముందుగా ఒక 5-6 గంటలు ముందుగానే మీరు చింతపండు అనేది నానబెట్టుకోండి. ముందు మీకు చూపించాను కదా, మేమైతే 400 grams చింతపండు తీసుకున్నాము. తర్వాత కారం కూడా మేము 400 grams తీసుకుంటున్నాము.
ఇదిగోండి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, బాగా నానింది. అండ్ మనం ఎండిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. మీరు మీకు ఇష్టం వచ్చినంతగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా కావాలనుకుంటే మెత్తగా వేసుకోండి, కొంచెం బరగ్గా కావాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. సో ఆ టమాటో గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదా, అది చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులో వేసేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మేము 3 స్పూన్లు మెంతులు తీసుకున్నాము. ఈ 3 స్పూన్ల మెంతులు ఉన్నాయి కదా, వేయించి మిక్సీకి పట్టుకున్నాం అనమాట మెత్తగా. ఆ మెత్తగా పట్టుకున్న మెంతుల పొడిని మేము అందులో యాడ్ చేసాము. మెంతులు వేసుకోవడం ఆప్షనలే, ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే చేదుగా అనిపిస్తాయి కదా మెంతులు. సో కాబట్టి మేమైతే ఓన్లీ 3 స్పూన్స్, మరీ ఫుల్ స్పూన్ కాకుండా లైట్గా అలా 3 స్పూన్లు వేసినాం అనమాట. 2 స్పూన్లైనా వేసుకోండి పర్లేదు. ఇంకా కారం పొడి వచ్చేసి సేమ్ 400 గ్రామ్స్ తీసుకుంటున్నాము. 400 గ్రాములు కారం పొడిని ఇంకా ఇందులో మనం మిక్స్ చేసుకున్న ఉంది కదా టమాటో, చింతపండు మొత్తం, అందులో కారం పొడిని కూడా మిక్స్ చేస్తున్నాము. ఇలా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. చూసారా, మొత్తం కలిపి పెట్టుకున్నాక ఎంత బాగుందో చూడ్డానికే. అంటే మీకు చూడ్డానికి ఏందక్క ఇంత కారంగా అనిపిస్తుంది, కారం ఉంటుందేమో, ఎలా ఉంటుందో అని అనుకుంటారేమో. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇందులో మనం చూసినారా, అసలు నూనె వేసినామా, వేయలేదు కదా. సో మీరు ఇలానే ఉత్త అన్నంలో అయినా కలుపుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒకసారి చాలా టమాటో ముక్కలు ఎండబెట్టుకున్నాం అనుకోండి, వాటితోనే ఇంకా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మిక్సీకి పట్టుకొని ఇలా కలిపేసుకోవచ్చు అన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత ఇందులో నూనె తిరువాత పెట్టాలి. ఆ తిరువాత పెట్టిన నూనె ఇందులో వేయాలి, వేసి కలుపుకోవాలి. ఇలాగైనా తినచ్చు, అదిగోండి ఆ పక్కన తింటున్నాను. మనం అనుకుంటామే కానీ ఏ దానికైనా నూనె పడితేనే రుచి అనమాట. కాబట్టి మీరు ఇదే కొద్దిగా తీసుకొని నూనె తిరువాత పెట్టుకొని అందులో యాడ్ చేసుకొని అయినా తినచ్చు, లేదా ఇలా అయినా తినచ్చు. నేను 2 విధాలుగా చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు నూనె కొంచెం తిరువాత పెట్టుకొని అందులో యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకా నూనె పడిందనుకో చాలా టేస్టీగా అనిపిస్తుంది గైస్. నిజంగా నేను తిన్నాను కాబట్టి, నేను ఫస్ట్ టైం తిన్నాను, నాకు చాలా నచ్చింది, అందుకే మా అమ్మ పెట్టిందనమాట. మేము కూడా ప్రజెంట్ వాడుకోవడానికి కొద్దిగా పక్కకు తీసుకొని తిరువాత అయితే పెట్టుకుంటున్నాము. ఇలా ఇంకా నార్మల్గా తిరువాత ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేయాలన్నమాట. అది కొంచెం నూనె చల్లారిన తర్వాత ఇందులో మిక్స్ చేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఎక్కువ ఉంటే నూనె ఒకవేళ చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. ఏమంటే టమాటా ముక్కలు ఎండడానికి మాత్రమే టైం పడుతుంది అంతే, అంతకుమించి పెద్ద టైం పట్టదు. ఇంకా మామూలుగా అయితే అన్ని ఊరగాయలు నిల్వ ఉంచుతాం కదా, నూనె వేసిన తర్వాత ఇన్ని రోజులు ఉండాలి, కొంచెం నిల్వ ఉంటేనే బాగా టేస్టీ అనిపిస్తుంది అని అనుకుంటాము. కానీ ఇది నిల్వ కూడా అవసరం లేదు, నిల్వ ఉంచాల్సిన పని కూడా లేదు, అప్పుడే ఆన్ ద స్పాట్లోనే తినేయచ్చు. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత బాగుందో, చూసంటే నాకైతే తినాలనిపిస్తుంది గైస్. ఓకే, నాకు ఆకలి అవుతుంది, తినేసి వస్తాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. బై బాయ్, సీ యు అగైన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.